హలో అండి. ఒకరోజు అత్తమ్మతో, మామయ్యతో వ్లాగ్ చేయమన్నారుగా. ఈ వీడియోలో మామయ్య చూసేయండి. గడ్డి వద్దని చెప్పిన ఇప్పుడు అత్తమ్మ పచ్చిగడ్డి తెస్తా అని చెప్పింది. మరి ఎట్లా ఇప్పుడు ఆ గడ్డి అంతా ఆగం ఎట్లా కాళ్ళ కిందకి వేస్తుంది చూడు బర్రే. ఏమంత పిడికెడు కూడా ఎక్కువే దానికి. ఇప్పుడు పచ్చిగడ్డి తింటది. ఇప్పుడు వచ్చే టైం అయింది. రాని అత్తమ్మకి చెప్తా కానీ ఉండు, చెప్తే అయినట్లేడని. ఆల్రెడీ బర్రెకాడ గడ్డి చాలా ఉంది. మళ్ళా గడ్డి వేస్తుండు. ఇప్పుడు వస్తుంది అత్తమ్మ చూడొస్తుంది. ఇప్పుడు గడ్డికి పోయింది. అది తినకపోతే నీకు ఇవాళ కట్టు బువ్వ. మరి చూడు మరిగా ఏది లేదు నీకు కట్టు ఒక పూట. ఇంక రాని మరిగా చూస్తా. తిండే నాకు కట్టు. ఇవాళ నేను కూడా తినను ఇంకా. చూడు మరి కోతులు రాలే ఏం రాలే ఇంకా. ఇవాళ వస్తే పొద్దున వచ్చింది పోయింది కానీ మళ్ళీ రాలే. చూడు కావాలంటే. అత్తమ్మ నువ్వు వస్తున్నావు అని చెప్పినా కూడా వినకుండా ఒట్టిగడ్డి వేసిండు బర్రెకి. నేను చెప్పిన అత్తమ్మ వస్తుంది అని అన్నా కూడా నేను. వేయడు. పచ్చిగడ్డి కాదు, ఎండుగడ్డి. నీకు కూడా అవసరమేగా, నా బ్రతకాలు నీకు నమ్ముతారు కదా. అమ్మో మొత్తం కూడా నమ్ముతారు. సర్దే నమ్మకం అన్నమాట ముసలి. అంత నమ్మకం ఉంది కాబట్టికే కోడలు అప్పచెప్పిపోయింది అత్తకి. ఎన్నడైనా కానీ నా భార్య నా అమ్మ అత్తమ్మ చేనుకు పోయి అయితే పచ్చిగడ్డి అయితే కోసుకొచ్చిందండి. ఇంకా వెంటనే పాలు కూడా పిండుతుంది. ఇప్పుడైతే ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తా అన్నది. అత్తమ్మ ఎట్లా చేస్తుందో ఈరోజు చూద్దాము. చికెన్ కర్రీ డబ్బులు లేవంటే నేను తప్ప అన్నాను. నా కొడుకులు చనిపోలేదు ఏనంటారు అంటే అవి మిక్సీ పట్టడానికే అత్తమ్మ కొంచెం లావుగా వచ్చినాయి ఇంకా మెరుగుతుందిలే. కట్ చేసుకున్న టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, అల్లం వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకుంది. టమాటా పేస్ట్ నూనె ఆగిపోయింది అత్తమ్మ. ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ మంచిగా వేగి నూనె పైకి తేలాల. పసుపు కొంచెం, అల్లం పెంచడు, ఉల్లిగడ్డ మగ్గినాక ఈ ముక్కలు వేస్తాం. ముక్కలు మగ్గి బాగా ఉండాక అల్లం వేస్తాం. అల్లం వేసినాక కారం వేసి వేసుకోవాలి. మరి దీనికి వస్తుందా రాదు? వస్తుందా? దీనికి కూడా వస్తుందా? కూర ఉడికినాక వస్తుంది. వచ్చింది ఆల్రెడీ నూనె. వచ్చినట్టు
టిఫిను డబల్ రొట్టె పాలు ఆ, మొదగాలి ఆ, అద్దన తర్వాత ఆ. ఇడ్లీ పెట్టింది, ఇడ్లీ చేసిందంట అత్తమ్మ. ఇది దర్శనం అమ్మాయి ఆ, ఇది 6 విజన ఆ, 6 దర్శనం చేస్తారు. ఆ. ఇంకా మరి ఇంకేం చేసింది? 6 విజన తర్వాత ఆ, ఇక చికెన్ కూర అయితే వండడం అయిపోయిందండి. పూర్తిగా అయితే ఏం చూపించలేదు. ఇక టేస్ట్ చూడమని అయితే అత్తమ్మ పెట్టించింది. ఉప్పు కారం సరిపోయిందా సరిపోలేదా చూడమన్నది. నేనైతే చికెన్ కర్రీ తినేటప్పుడైతే కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాను. అది కూడా పెట్టమని చెప్పాను అత్తమ్మని. చికెన్ అయితే చాలా బాగా కుదిరిందండి.